పల్లవి టీవీ. మనం ఈరోజు మీర్పేటలో ఉన్న ఎస్ఆర్ఆర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ మనకి వినాయకుడిని స్పెషల్ ఇక్కడ అని తెలిసి మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ లైవ్ ఫిషెస్తో ఎక్వేరియం ఏర్పాటు చేసి ఆ ఎక్వేరియం మీద నుంచి మనకి నడవడానికి ఒక బ్రిడ్జిలా చేసి ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్తుంటే మనకి వాటర్ ఫాల్స్ ఒక పక్క మనకి కుందేళ్ళు ఇలా ఇటు సైడ్ ప్యారెట్స్ అంతా థీమ్తో పెట్టారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు గణేశుడు ఎలా ఉన్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. మనం లోపలికి వెళ్తుంటేనే తెలియని ఫీలింగ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం ఇవి ఊడల్లాగా మనం మర్రి ఊడలు చూస్తూ ఉంటాం. ఇదంతా జంగల్ థీమ్ అనమాట. పైన మనకి హ్యాంగింగ్స్ కూడా ప్లాస్టిక్ లీవ్స్ లాగా ఇలా వేలాడుతూ ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫాల్స్ థీమ్ పెట్టారు. ఆ థీమ్ నుంచి కింద ఇక్కడ శివలింగం కూడా పెట్టడం జరిగింది. శివలింగం నుంచి వాటర్ అవి ఇలా ఎక్వేరియంలోకి రావడం జరుగుతుంది. ఈ అంత సెటప్ ఇది మెయిన్ రోడ్ మీద అరేంజ్ చేశారు వీళ్ళు. మళ్ళీ మనం ఎక్కడో అనుకుంటాం కదా, కానీ ఇది మెయిన్ రోడ్ మీద మనం అందరం వెహికల్స్ మూవ్ అనే రోడ్డు మీదే వీళ్ళు ఈ థీమ్ తీసుకొని చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 2 ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు. అలా మనకి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ పికాక్, ఇక్కడ బర్డ్స్ కూడా చూడండి, బర్డ్స్ని కూడా పెట్టారనమాట. వాటి సౌండ్స్ అంతా చాలా మనకి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే అంత ఇదిగా ఉన్నాయి. ఇక్కడ మనకి బర్డ్స్ కూడా ఉన్నాయి. మనం ఇలా లోపలికి వచ్చాక ఇక్కడ మనకి వుడెన్తో చిన్న బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కింద చూడవచ్చు చిన్న ఎక్వేరియం ఒకటి ఏర్పాటు చేశారు. ఎక్వేరియంలో లైవ్ ఫిషెస్ ఉన్నాయి మనకి. దీంట్లో మధ్యలో హంసలు, ఇలా బర్డ్స్, పైన చూడొచ్చు మనకి మర్రి ఊడలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కొండముచ్చులు వేలాడుతున్నట్టు గ్రీన్ లీవ్స్ ఇలా చెట్లకి ఎలా అయితే వేలాడుతున్నాయి అలా మొత్తం జంగిల్ థీమ్. ఆ పైన చూస్తేనేమో మొత్తం చెట్లు, కింద చూస్తేనేమో వాటర్లో లైవ్ ఫిషెస్ కనిపిస్తూ ఉంటాయి. అలా మనం చూసుకుంటూ ఈ బ్రిడ్జ్ మీద నుంచి స్లోగా నడుచుకుంటూ వస్తుంటే మనకి ఇక్కడ వాటర్ ఫ్లో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనకి అక్కడ నుంచి వాటర్ ఇలా ఫ్లో అవుతూ వచ్చేసి అక్కడ శివుడిని పెట్టడం జరిగింది. అక్కడ శివుడికి అభిషేకం చేస్తూ ఆ వాటర్ ఇలా ఎక్వేరియంలోకి రావడం జరుగుతుంది. ఈ థీమ్ అంతా అసలు మనం రోజు నడిచే రోడ్డు మీద సెలెక్ట్ చేయడం జరిగింది. అసలు ఈ థీమ్ సెలెక్ట్ చేసినందుకు చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా అరేంజ్ చేశారు ఏంటి, ఇవి మనం చూస్తే మనకి మొత్తం జంగిల్ థీమ్ కాబట్టి పక్కన కూడా గుట్టలు ఉండడము, అలా అన్నీ మనకి కేవ్స్లా అనిపిస్తూ ఉండడం. ఇక్కడ చూడవచ్చు మనకి 2 ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. ఈ థీమ్ని పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఇలా లోపలికి వస్తుంటే మనకి ఇక్కడ పికాక్, ప్యారెట్స్ కూడా మనకి వీళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం పికాక్స్, ప్యారెట్స్ కూడా చూడవచ్చు. ఇక్కడ చాలామంది భక్తులు దర్శించుకోవడానికి వచ్చారు. వాళ్ళని అడుగుదాం ఈ థీమ్ ఎలా ఉంది, ఇక్కడ స్వామివారు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎలా అనిపించింది అనేది. మొదటగా జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎందుకంటే మనము గణేష్ చతుర్థి తరఫున గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ ఎస్ఆర్ఆర్ మస్తీ గ్యాంగ్ వాళ్ళు స్వామివారి ఉత్సవాలు చాలా బాగా జరుపుతున్నారు. వీరి యొక్క అద్భుతమైన డెకరేషన్ గురించి చెప్పడానికి అసలు తనివి తీరట్లేదన్నమాట. చాలా బాగుంది ఈ లొకేషన్. అసలు ఎట్లా అంటే మన ప్రకృతి అందాలన్నీ కూడా ఇక్కడే చూస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మనము ఎక్కడ జరుపుకుంటున్నాము అన్న ఈ మామూలుగా ఇప్పటి టైంలో ఇలాంటి డెకరేషన్తోని స్వామివారికి దగ్గరికి రాగానే అసలు మొత్తం కూడా నేచర్ గురించి పెట్టినట్టు అసలు తెలవట్లే అనమాట. అది ఏమైనా డెకరేషన్ లాగా చేసి అనిపించకుండా చాలా న్యాచురల్గా సహజ సిద్ధంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లాంటి వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవడం అంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అందరూ చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ చాలా బాగుందండి. ఒక ప్రకృతిని చూస్తున్నట్టు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలామంది చెప్పారు ఇక్కడ ఇలా ఉంది అని, కానీ మాకు రావడానికి కుదరలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చామండి. వాళ్ళు చెప్పిన దానికన్నా చాలా ఎక్కువగా మంచిగా అనిపిస్తుంది. విన్నదానికంటే చూస్తే బాగుంటుంది కదా అని వచ్చాము. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ మేము ఇలాంటి లొకేషన్ చూడలేదు. గణపతి దగ్గర ఇదే ఫస్ట్ టైము. ఇక్కడికి వస్తే ఒక వనంలోకి వచ్చినట్టు, ఒక ఫారెస్ట్లోకి వచ్చినట్టు, అంటే అట్మాస్ఫియర్ ఆ విధంగా అనిపిస్తుంది. గణేష్ కూడా సేమ్ అలాగే ఏమంటారు ధ్యానం చేస్తున్నట్టు ఆ రూపకంలో కనిపిస్తుందండి. చాలా బాగుందండి. ఫస్ట్ అసలు ఏ పండగ అయినా ఏ పనైనా మనకి గణపతితోటే స్టార్ట్ అవుతుంది.
అలాంటి గణపతిని ఏ విఘ్నాలు లేకుండా మన పనులు జరగాలని మనం గణపతిని పూజిస్తాము. అలాంటి గణపతిని వాళ్ళ తండ్రి ఉండే లొకేషన్లో కూర్చోబెట్టి అసలు ఇలాంటి ఐడియా రావడమే చాలా గ్రేట్. ఇంకొకటి మాకు ఇక్కడికి వస్తే హిమాలయాస్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందండి. శివుడి దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఆ జలపాతాలు కానీ లొకేషన్ కానీ, ఇంకొకటి ఖైరతాబాద్ బాలాపూర్ ఎంత తొందరగా వెళ్ళి చూడాలని అనుకుంటామో ఈ గణేష్ని కూడా చూడడానికి అంతే అదే విధంగా వచ్చామన్నమాట. స్వామివారిని మనం చూడొచ్చు, ఎంత చక్కగా ధ్యాన ముద్రలో ఉన్నట్టు స్వామివారు కనిపిస్తూ ఉన్నారు. వెనక వైపున తన తండ్రి గారైన శివుడు కనిపిస్తూ ఉన్నారు. అసలు ఆ చేతుల్లో ఆ రుద్రాక్ష కానీ, ఆయన కూర్చున్న విధానం, ధ్యానం కానీ ఎంత చక్కగా ఉంది అంటే నిజంగా స్వామివారు వచ్చి అక్కడ ఉన్నారేమో అన్నంత ఇదిగా ఇక్కడ ఉండడం జరిగింది. ఎస్ఆర్ఆర్ మస్తీ గ్యాంగ్ మనతో ఉన్నారు. అసలు ఈ థీమ్ ఆలోచన ఎలా వచ్చింది, వీళ్ళు ఇక్కడ ఎలాంటి థీమ్స్ ఎప్పటి నుంచి పెడుతున్నారు, కానీ లోపలికి వస్తుంటే నిజంగా ఎంత హ్యాపీనెస్, ఒక టెంపుల్కి వెళ్తే ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో ఇక్కడికి వచ్చాక అదే ఫీల్ వస్తుంది. మనం ఎంట్రన్స్ నుంచి స్వామివారిని దర్శించుకునేంత వరకు కూడా మనకు అదే ఫీల్ ఉంది. స్వామివారు కూడా నిజంగా మనతో మన కళ్ళలోకి చూస్తున్నారేమో అంత ఫీలింగ్ వచ్చిందనమాట. ఇక్కడ మనతో ఎస్ఎస్ఆర్ మస్తీ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అడుగుదాం. మేడం చెప్పండి, అసలు ఇలా రోడ్డు మీద స్వామివారిని పెట్టడం, ఒక మడపం వేసి పెట్టడం అనేది చాలా ఇది, అలాంటిది మీరు ఈ జంగిల్ థీమ్ ఒక ప్రకృతి వనంలో పెట్టాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది, ఎలా ఇంప్లిమెంట్ చేశారు? మేము ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదండి. మేము 2001 సంవత్సరం నుండి ఇక్కడ వినాయకుని పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 25వ సంవత్సరం ఇది. మా పిల్లలందరూ ఏమనుకున్నారంటే, ఫస్ట్ మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మేము మొదలు పెట్టాం. ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు పెద్దగా అయ్యి మా పిల్లల చేతికి అప్పచెప్పినాం. పిల్లలు అంటే మా కాలనీలో అందరు పిల్లలు అందరూ ఇక వాళ్ళు ఈ 25వ సంవత్సరం చాలా గ్రాండ్గా చెయ్యాలి అని అనుకున్నారు. ఈ చుట్టుపక్కల ఏరియాల ఎక్కడ లేని విధంగా ఇక్కడ వినాయకుడిని చూపించాలి అనుకున్నారు. ఆ విధంగా సెట్ చేద్దాం అనుకున్నారు. ఒక సంవత్సర కాలం పాటు నుండి దీని గురించి తెలుసుకోవడము, దాని గురించి సలహాలు వేరే దగ్గర తీసుకోవడము, ఏది చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు మా కాలనీ వాళ్ళు, ఎస్ఎస్ఆర్ యూత్ అసోసియేషన్ సభ్యులందరూ ఆలోచన చేసి దీనికి శ్రీకారం చుట్టారండి. ఎన్ని రోజులు పట్టిందండి ఈ థీమ్ మొత్తం ఆలోచించుకోవడానికి? కానీ అంటే అంత ఈజీ కాదు. ఒక రోడ్డు మీద మళ్ళీ మనం ఆ రోడ్డు ఆక్యుపై చేయడము, మళ్ళీ క్లియర్గా అవ్వడము, అందరికీ మళ్ళీ ఇల్లు కూడా ఉన్నాయి చుట్టుపక్కల, అందరికీ అంత ఇదిగా ఎలా చేయగలిగారు ఇక్కడ? అంటే ఫస్ట్ నుండి ఇక్కడే పెడతాం కనుక చుట్టుపక్కల వాళ్ళు, మా కాలనీ వాళ్ళు అందరూ దీనికి సహకరించారు. మాకేం ఇబ్బంది కాలేదు. ఇది ఎన్ని రోజులు పట్టిందండి? ఒక 10 నుండి 15 రోజుల వ్యవధి పట్టిందండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత సక్సెస్ మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు ఈ 25 సంవత్సరం గ్రాండ్గా చేస్తాము అని 1 ఇయర్ నుండి చెప్తున్నారు. చెప్తుంటే ఏం చేస్తారు, ఇంత చిన్న గల్లీలో ఈ పిల్లలు ఏం చేస్తారు, ఇంతగానం ఇట్లా చెప్తున్నారు అని అట్లా అనుకున్నాము. కాకపోతే ఈ సెట్టు వేయడము, ఇది కుదరడము, అసలు నిజం చెప్తున్నా కదా, స్వామివారి కృప ఇది. స్వామివారి కృప. ఇంత చిన్న ప్లేస్లో ఇంత బాగా కుదిరిందండి. అసలుకి మాకైతే చాలా సంతోషంగా ఉంది. రోజుకు 2000 నుండి 2500 మంది వరకు దర్శించుకుంటున్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఏదో మా కాలనీ వరకు అనుకున్నాం మేము, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు అసలుకి. ఏ రీల్స్లో చూసినా మీ స్వామి, మీ ఏరియా అనేది మీర్పేటకి ఒక ఇదే అని చెప్పొచ్చు. చాలామంది వేరే స్టేట్స్ నుంచి, కర్నూలు నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మాట్లాడినవి చూసాము. ఇక్కడికి వచ్చాక చాలా మంచి అనుభూతి అనిపించింది అనేది కూడా విన్నాం. మీ ఫీల్ ఎలా ఉంది? అలా వచ్చి భక్తులు మీ థీమ్ కానీ స్వామిని కూడా అలా ఎంచుకోవడం కూడా చాలా చక్కగా ఉంది. అసలు ఆలోచన ఎవరిది? ఎస్ఆర్ఆర్ యూత్ అసోసియేషన్ సభ్యులందరిదండి. ఇందులో ప్రతి ఒక్కరికి వచ్చిన ఆలోచనలు వాళ్ళు చెప్పిండ్రు. ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసుకున్నారు. వాళ్ళు మంచిగా మాట్లాడుకొని దీనికి రూపకల్పన చేసిండ్రు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. లోపల నుండి వస్తుంటే ఎక్కడో హిమాలయ పర్వతాలలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత వినాయకునిలో శివుని కూడా చూస్తున్నాం. వినాయకుడు ధ్యానంలో ఉన్నట్టున్నాడు. శివుని రూపం కూడా కనిపించేస్తుంది అందులో. కాకపోతే మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మీ ఫేస్లో తెలుస్తుంది ఆ ఆనందం అనేది. పిల్లలందరూ కలిసి ఈ ఆలోచన తెచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు? ఇంత సక్సెస్గా అవుతుంది అనుకున్నారా? అసలు జరుగుతుంది అనుకున్నారా? యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ వినాయకుని పెట్టినప్పుడే
వీఆర్ ప్లాన్ ఫర్ 25th యానివర్సరీ. ఓకే. సో ఆ డేట్ నుంచి కూడా ఈ డేట్ వరకు కూడా ఎవ్రీడే ఒక కొత్త ఆలోచన. ఈవెన్ డే 1లో ఉన్న మండపం డే 10th రోజు ఉండదండి. ఓకే. ఎవ్రీడే ఒక కొత్త రూపం, కొత్త యానిమల్ యాడ్ చేయడం, కొత్త బర్డ్ యాడ్ చేయడం. సో 35+ మెంబర్స్ ఉన్నారు ఈ యూత్లో. ఓకే. సో అందరి ఆలోచనని మేము ముందుకు తీసుకొస్తాం, నాట్ ఇండివిజువల్. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కాలనీలో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు మాకు ట్రూ సపోర్ట్. ఇట్స్ నాట్ సర్లే చేస్తారు అట్లా కాదు, ట్రూ సపోర్ట్ ఇస్తారు. సో ఆ డే నుంచి ఈ డే వరకు చేసిన ఆలోచనే మహాదేవ్ ఆలోచన. విరాట్ రూపం దగ్గర నుంచి ఫస్ట్ రూపం ఏది అనుకున్నాము. సో ఈ రూపం ఫైనలైజ్ అయిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ ఈ రూపంకి ఏది మ్యాచ్ అవుతుంది. సో మహాదేవ్ రూపం ఇట్లా కూర్చున్న తర్వాత ఈ ఫారెస్ట్ థీమ్ ఉంటే బాగుంటుందనే ఆలోచనతోటి అందరు కూర్చొని డిసైడ్ చేసిన ఆలోచన ఇది. దాని తర్వాత డే టు డేలో ఆల్మోస్ట్ ఒక 15 to 20 days, ఒక 20 days పట్టింది టోటల్ సెట్ చేయడానికి. సో ఎండ్లో ఈవెన్ లాస్ట్ బట్ 1 day కూడా ఫుల్ఫిల్ కాలేకపోయాం. రేపు స్టార్ట్ అవుతుంది పండుగ, ఈరోజు కూడా ఫుల్ఫిల్ కాలేదు మేము వాస్తవం చెప్పాలంటే. సో మేము ఫుల్ఫిల్ ఎప్పుడైనామంటే భక్తులు రద్దీ పెరిగినప్పుడు మహాదేవుడు 25 ఏళ్ళకి మాకు ఆశీర్వాదం ఇచ్చిండన్న సంతోషం అక్కడ స్టార్ట్ అయింది మాకు. సో ఇది అంచెలంచెలుగా పెంచుకోవాలన్న ఇదితోటి అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ పక్కనే మాతను కూడా పెట్టుకుంటాము, దుర్గామాతను కూడా. దుర్గా నవరాత్రులు కూడా జరుగుతుంది. ఫస్ట్ ఇది ఇక్కడ గణేష్, ఇది పక్క గలీలో దుర్గా నవరాత్రులు చేస్తామన్నమాట. సో ఇది ఎల్లకాలం. ఇక్కడ స్వామివారిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎన్ని ఇంచెస్ ఉన్నారు ఇక్కడ స్వామి? ఎందుకంటే స్వామివారి కన్నా ఆయన తండ్రి ఎక్కువ హైట్లో ఉన్నారు, శివలింగం అనేది చాలా హైట్లో ఉంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి? ఇది మేము గట్కేసర్ దగ్గరలో చేయించామండి. కొత్త తీసుకున్నాం. ఎప్పుడు ఏంటంటే ధూళిపేటలో తీసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ నుంచి మేము గట్కేసర్లో పర్టికులర్ ఒక 4 months ముందు ఆర్డర్ చేసి అక్కడ ఏంటంటే ఒక మూర్తి, ఐ మీన్ ఈ మూర్తి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఉండదన్నమాట. సో ఒకరికి ఒక మూర్తి. సో అట్లా మనం ఇది సెలెక్ట్ చేసి మేము సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ అతనికి ఇస్తే ఈ విధంగా మనకు చేసి ఇచ్చాడనమాట. సో అక్కడ నుంచి గట్కేసర్ నుంచి తీసుకొచ్చాము. సో ఇదంతా కూడా ఏంటంటే మేము కొంచెం ఐడియా ఇస్తాము, తను కొంచెం ఐడియా యాడ్ చేసి సో ఈ రూపం తను చేయడం జరిగిందన్నమాట. ముఖేష్ మహేష్ అని తను. సో అట్లా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంతే చక్కగా ఇంకా అభివృద్ధి అవ్వాలని, ఎలాగో విజయవంతంగా ఎదిగిన ఏంటంటే మీ సహకారం చాలా ముఖ్యం మాకు. ఎందుకంటే మీడియా సహకారం ఎంత ఉంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ మీడియా వల్లనే ఇది సాధ్యమైంది. మీడియా వల్లనే మూర్తి మాకు ఆశీర్వాదం దొరికిందని ఫీలింగ్లో ఉన్నాం. మేబీ వైస్ వర్సా చేసుకుంటున్నాము. మేమందరం 40 members మా యూత్ మొత్తం 35 to 40 members ఉంటాము. ఒక 15-20 members అవుట్ ఆఫ్లో ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా మాకు మంచిగా ఉంది. ఇంకా కొంతమంది యూకే నుంచి 2 వచ్చారు, కెనడా నుంచి 2 వచ్చారు. నవరాత్రుల కోసమే ఎవ్రీ ఇయర్ ఇలానే వచ్చి వెళ్తుంటాం. యూకేలో ఉంటాము. నవరాత్రులకి ఖాళీ గణేషన్కి వచ్చేసి వెళ్తుంటాం మేము. అందుకే ఒక 15 days అంటే ఇట్లా వచ్చేసినాం అనుకోని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అంతే, ఎవ్రీ ఇయర్ వచ్చి వెళ్తుంటాం. ఎవ్రీ ఇయర్ వచ్చి వెళ్తుంటాము. చాలా స్వామి ఏమో 13 feet, గణేశుడు ఏమో 13 feet ఉన్నాడు. శివునితో కలిపి 15 feet ఉన్నది. మన నిమజ్జనం ఏమో 8th రోజు. 6th పంతులతో మాట్లాడాము. ఒక రెమెడీ చెప్పాడు, ఏం కాదని చెప్పాడు. దానికోసం అలా అని చెప్పేసి 8th రోజు దాన్ని షిఫ్ట్ చేసాం. లడ్డు వేలం అయితే నార్మల్ 6th రోజే అయిపోతాయి. అన్నీ 6th రోజే అయిపోతాయి. గ్రహణం ఉంది కాబట్టి అన్ని 6th రోజు వేలం అయిపోయి అన్ని ఇంటికి వెళ్ళిపోతాయి. జస్ట్ గణేశుడు ఒకటి క్లోజ్ చేసి పెట్టేస్తాం. అట్లే 8th రోజు నిమజ్జనం చేస్తున్నాం. ట్యాంక్ బండ్ అనుకుంటున్నాం. ఇంకా ఉన్నారు వచ్చేవాళ్ళు, యూఎస్లో ఉన్నారు, కానీ వాళ్ళకి కొంచెం అక్కడ ఇబ్బంది ఉంది, సిచ్యువేషన్ కొంచెం కష్టం ఉంది కాబట్టి ఎవరు రాలేదు. వీళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా మేము రాకపోయినా కూడా వాళ్ళు మాతో ఉన్నట్టే మేము అంతే. మా కాలనీ వరకు వేద్దామని అనుకున్నాం అనమాట సెట్. కాకపోతే అది ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది. జనాలందరూ చాలా విజిట్ చేస్తున్నారు, చాలా మంది వస్తున్నారు డైలీ. అంటే వర్కింగ్ డేస్లో అరౌండ్ ఒక 1000 members అలా వస్తున్నారు.
వీకెండ్స్ వచ్చేటప్పటికి చెప్పలేము అసలు. నువ్వు ఒక 500 ఎక్స్ట్రా అట్లా పెరుగుతూ ఉన్నారు. నైట్ 2-3 వరకు కూడా వస్తున్నారు. నైట్ 2-3 వరకు కూడా వస్తున్నారు. అంటే 2 వరకే లాస్ట్ పెడుతున్నాము. ఇక్కడ Okay. పడుకుంటారు కదా అని చెప్పి ఇంకా 3 నుంచి క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మని చెప్తున్నాం. ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి చూస్తున్నాం. 6th గరికపాటి గారు కూడా ప్రవచనాలు ఉండబోతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ రోజు ఏ ప్రోగ్రామ్స్ జరుగుతాయి? గరికపాటి గారు ఈవినింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్రవచనం చెప్తారు? మా దగ్గర రోజు ప్రోగ్రామ్ జరుగుతున్నాయండి. రోజు సాయంత్రం 8 గంటల 8:30 గంటల వరకు పూజ జరుగుతుంది. తర్వాత దేవుని స్తోత్రాలు అవి ఇవి చదువుకుంటూ ఉంటాము. మొన్న సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. అశేష సముద్రంలాగా వచ్చేసింది జనాలు మా దగ్గరికి. అసలుకి మేము అనుకున్న దానికంటే 2 3 వచ్చింది. ఆ రోజు కుంకుమార్చన కార్యక్రమం చేసుకున్నాము. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామ పారాయణం చేసుకున్నాము. ఈ రోజేమో ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేపేమో ఉదయము గణపతి హోమం ఉన్నది. శనివారం రోజు 6వ తారీఖు నాడు గరికపాటి గారు వస్తున్నారు. సాయంత్రము 4 నుండి 8 మధ్యాహ్నం 6 నుండి 8 వరకు అండి. 8 గంటల వరకు. తదుపరి లడ్డు వేలంపాట ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అసలు ఫస్ట్ లడ్డు అయితే చెప్తున్నా కదండి, 2000 3000 వెయ్యిండొచ్చు మాకు తెలిసి ఉండి. 6000 అయినప్పుడు 6000 అనుకున్నాం మేము అసలుకి. ఇప్పుడు అదే పోయిన లాస్ట్ ఇయర్ 2,70,000 రూపాయలు వెయ్యిందండి. దినదిన అభివృద్ధి తీసుకున్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరూ ఏది అనుకొని తీసుకున్నారో అవి నెరవేరినాయి. భక్తులందరూ వచ్చేసి ఇక్కడ దీన్ని వీక్షించి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. చూసారు కదా, స్వామిని చూస్తున్నా మనకి శివుణ్ణి గణపతిని ఇద్దరిని కలిసి చూస్తున్నామేమన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఇంకా మనకి 2 days మాత్రమే టైం ఉంది. ఖచ్చితంగా మీరైతే ఫీల్ అవుతారు. మనకి ఎలా అయితే ఒక టెంపుల్కి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ప్రకృతితో, ఒక పక్క జలపాతాల సౌండ్, ఒక పక్క ఇక్కడ బర్డ్స్, ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అంటే అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వీళ్ళు దిగ్విజయంగా 25 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఇది ఇవాళ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం.